హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ క్యాండీస్. కేవలం పెరుగుతోనే వీటిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ బటర్ని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని కరిగించుకోవాలి. బటర్ కరిగిన తర్వాత 2 కప్పులు కమ్మటి పెరుగుని వేసుకోవాలండి. పుల్లగా ఉండే పెరుగుని అస్సలు యూస్ చేయకూడదు. ఈ పెరుగుని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఈ పెరుగు ఉడికి మనకి పాలు విరిగినప్పుడు ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా పెరుగు అనేది విరిగిపోతుంది. ఇలా విరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు పంచదారను వేసుకోవాలి. పంచదార ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ వరకు వేసుకోవచ్చండి. కానీ మీడియంగా తినే వాళ్ళకి 2 కప్పుల పెరుగుకి 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కంటిన్యూగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఈ మిశ్రమం అంతా కూడా దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యిని కానీ లేదంటే వెన్నని కానీ తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకొని రెడీగా పెట్టుకొని దీన్ని మరలా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఈ పెరుగు మిశ్రమం అంతా కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కొంచెం బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకుంటూ ఉడికించుకున్నారంటే చాక్లెట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారా, మనకి చూస్తుంటే కోవా ఉంటుంది కదా, అలా ఉంటుంది. ఆ స్టేజ్లో కొంచెం బటర్ని వేసుకుంటూ 2 లేదా 3 టీ స్పూన్ల బటర్ని వేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోండి. ఇలా ఉడికించుకుంటే మనం చాక్లెట్స్ తినేటప్పుడు మనకి నోటంతా కూడా ఆ బటర్ ఫ్లేవర్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బటర్ అనేది ఆప్షనల్ అండి, మీరు వేసుకోకపోయినా సరే ఈ చాక్లెట్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మనకి పెరుగు అలాగే పంచదార ఎంత చక్కగా కలుస్తుందో. ఇది ఈ విధంగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకుంటూనే ఉండాలి. కంటిన్యూగా కలుపుతూనే ఉడికించుకోవాలండి. ఇది కొంచెం ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం ఎలాంటి కలర్ వేయకపోయినా సరే దీనికి చక్కగా చాక్లెట్ కలర్ అనేది వస్తుందండి. ఈ విధంగా స్టిక్కీగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వెంటనే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లారనివ్వాలండి. ఇది బాగా వేడిగా ఉంటుందండి, టచ్ చేయొద్దు, చేయి కాలిపోతుంది. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మీ చేతిని నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. నెయ్యితో కానీ లేదంటే బటర్తో కానీ మీరు గ్రీస్ చేసుకోవచ్చండి. ఇలా గ్రీస్ చేసుకోవడం వల్ల మనం వేడిగా ఉన్నదాన్ని పట్టుకోవడం సరే మనకి చెయ్యి అనేది ఎక్కువగా కాలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం మిశ్రమాన్ని తీసుకొని మనం చాక్లెట్లను చేసుకోవడమే. నాకు ఇక్కడ ఇంకా బాగా కాలిపోతుందండి, అందుకని స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం చల్లారబెట్టుకుంటున్నాను. ఇది మన చేతులు తాకగలిగినంత వేడి ఉన్నప్పుడు కొంచెం మిశ్రమాన్ని తీసుకొని చాక్లెట్లను చేసుకోవడమే. మీరు ఈ విధంగా కాకుండా చాక్లెట్ మౌల్స్లో వేసుకొని కూడా చాక్లెట్స్ను వేసుకోవచ్చండి. వేసుకున్నా సరే మనకి ఇవి చక్కగా వస్తాయి. చూడండి, మనకి హోమ్ మేడ్ చాక్లెట్స్ రెడీ అయిపోయాయండి. ఇవి మరీ గట్టిగా టంగ్ అంటూ ఉండవండి, అలా అని మరీ మెత్తగా ఉండవు. ఇవి చల్లారిన తర్వాత మనకి ఎక్లేర్స్ చాక్లెట్స్ ఉంటాయి కదండి, ఆ టేస్ట్లో ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కవర్లో పెట్టుకొని రోల్ చేసుకొని పెట్టుకున్నారంటే ఇవి నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. అలాగే చాలా టేస్టీగా ఉంటాయండి. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ హోమ్ మేడ్ చాక్లెట్స్ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని రెసిపీస్ చూడడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అలాగే టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఇలా షేర్ చేయడం వలన నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.